హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కప్ కేక్స్ అనేది చాలా ఈజీగా మనం టేస్ట్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఎలా తయారు చేయాలనేది ఈ వీడియో చూడండి. ముందుగా అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ అయితే 10 మినిట్స్ వరకు మనం చేసుకోవాలి. ఇక్కడైతే ట్రోపోలైట్ ఆల్ టైమ్ కేక్ మిక్స్ అనేది వెనిలా ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను. ఇది రెడీమేడ్ అండి. కేక్ పౌడర్ అనేది కేక్ స్పాంజ్ ఎలా తయారు చేయాలనేది దీంతో ఈజీ తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే హాఫ్ కప్ ప్రీమిక్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే 1/4 కప్ వాటర్ అనేది వేసుకోవాలి. ఈ ప్రీమిక్స్ వలన మనము ఎప్పుడు కూడా ఇందులో ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అవేమి షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఈ పౌడర్ ప్రీమిక్స్ తీసుకొని ఈ విధంగా అయితే మనం కేక్స్ కానీ కప్ కేక్స్ కానీ తయారు చేసుకోవచ్చు. ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండేటంత వరకు మనము కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి. ఒకసారి అనేది వాటర్ యాడ్ చేయకూడదు. ఇప్పుడైతే 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. పల్లి ఆయిల్ కానీ వెజిటబుల్ ఫ్లవర్ ఆయిల్ కానీ ఏ ఫ్లేవర్ లేనిది కూడా జిడ్డు వాసన లేని ఆయిల్ కూడా యూజ్ చేసుకోవాలి. ఇక్కడైతే పైనాపిల్ కప్ కేక్స్ చేస్తున్నాం కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ అయితే 2 డ్రాప్స్ వేసుకున్నాను. ఇదైతే వైట్ కలర్లో ఉంది ఎసెన్స్. ఈ ఎసెన్స్ అనేది మనకి డిమార్ట్ కానీ ఏవైనా బిగ్ బాస్కెట్ ఆ స్టోర్లో ఉంటాయండి, లేకపోతే బేకరీ ఐటమ్స్ ఉన్నది ఇట్లా ఉంటాయి, మనం తీసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్ కానీ ఏవైనా కూడా బేకరీకి సంబంధించిన ఐటమ్స్ కూడా మనం బేకరీ షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ కప్ కేక్స్ లైనర్స్ అంటారండి, ఈ లైనర్స్లో మనం 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఈ ప్రీమిక్స్ని వేసుకుంటున్నాను. అన్ని కప్స్లో కూడా ఈ హాఫ్ కప్ ప్రీమిక్స్ అయితే మనం 5 కప్స్ కప్ కేక్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో అనేది ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా మొత్తం ఇది కంప్లీట్ అయిపోయిందండి. బౌల్లో ఉన్న ప్రీమిక్స్ మొత్తం టూత్ పిక్తో అయితే మనం ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా జిగ్జాగ్ రూపంలో కానీ రౌండ్గా ఇలా చేసుకోవాలి. ట్యాప్ చేసుకోవాలి ఒక 3-4 టైమ్స్. ట్యాప్ చేసుకుంటే అందులో ఎయిర్ బబుల్స్ అనేవి ఏం లేకుండా ఉంటాయి. అన్ని కప్స్ కూడా ఇదే విధంగా తీసుకోవాలి. ప్రీ హీట్ చేసుకుని పక్కన ముందు పెట్టుకున్నాం కదండి స్టవ్ పైన. లో ఫ్లేమ్లో అయితే ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ 5 కప్స్ అనేది ఇందులో పెట్టుకోవాలి. ఇదైతే మనం 12 to 15 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒక 10 మినిట్స్ తర్వాత చూశాను, అప్పటికి ఇంకా తయారు అవ్వలేదండి, పొంగుతూ ఉంది బాగా స్పాంజ్గా. నెక్స్ట్ 15 మినిట్స్ తర్వాత అయితే నేను చెక్ చేశానండి. మూత తీసుకుని టూత్ పిక్ పెట్టేసి ఇలాగ లోపల వరకు కింద వరకు ఇచ్చేస్తే అది అనేది అంటకుండా ఉంటే మనకి కప్ కేక్స్ అనేవి కుక్ అయిపోయినట్టుగానండి, తయారైపోయినట్టుగానే. ఇలా చేయితో కూడా తీసుకోవచ్చండి. వేడిగా ఉంటే ఏదో ఒక సహాయంతో తీసుకోండి, క్లాత్తో కానీ. ఇప్పుడైతే అన్ని కప్ కేక్స్ అనేది చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత బయటికి తీయాలి. మా పాప కూడా ఒకసారి చెక్ చేస్తానమ్మా అని అంటే టూత్ పిక్ ఇచ్చానండి. తర్వాత చేయితో ఇలా తీస్తుంటే ఏం అంటలేదండి, అంటే మన కప్ కేక్స్ అనేది మంచిగా బేక్ అయిన అర్థం. ఇక్కడైతే నేను ట్రోపోలైట్ విప్పింగ్ క్రీమ్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇక్కడైతే 1/3 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా విప్పింగ్ క్రీమ్ ఫ్రిడ్జ్లో నుంచి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొని అందులో ఐస్ అనేది ఏం లేకుండా ఈ విధంగా ఉండేటట్లు తీసుకొని అప్పుడు బీటర్ సహాయంతో థిక్ పీక్స్ వచ్చేటంత వరకు మనము ఈ విధంగా చేసుకోవాలండి. క్రీమ్ అనేది ఈ క్రీమ్ అనేది ఉల్టా చేసిన కూడా బౌల్ అనేది క్రీమ్ కింద పడకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడైతే కప్ కేక్స్ అనేది చల్లగా అయిపోయినాయి కదండి, వీటిని అయితే చాలా ఈజీగా మనం తీసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము స్పాంజ్గా కప్ కేక్స్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే వీటి మధ్యన పైనాపిల్ క్రష్ అనేది ఫిల్ చేస్తాను కాబట్టి ఒక నోజిల్ అయినా ఏదో ఒక స్పూన్ అయినా తీసుకొని మధ్యలో సర్కిల్ లాగా ఇచ్చేసి ఆ స్పాంజ్ ఉన్న కేక్ని అనేది పక్కకు తీసేయాలండి. తీసేయడం వల్ల మళ్ళీ ఈ మలాస్ కంపెనీ పైనాపిల్ క్రష్ అనేది యూజ్ చేస్తున్నానండి. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ క్రష్ అనేది వేసిన తర్వాత ముందుగా తీసిన స్పాంజ్ పీసులను కూడా ఫిల్ చేసుకుంటాను. కవర్ చేసుకోవాలి. ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ అనేది ఒక పైపింగ్ బ్యాగ్ అంటారు ఈ కవర్ని. తీసుకున్న తర్వాత ఒక నోజిల్ తీసుకున్నాను. ఒకవేళ నోజిల్ లేకపోయినా కూడా పైపింగ్ బ్యాగ్తో చిన్న హోల్ పెట్టుకొని కూడా మనము సర్కిల్ రూపంలో కూడా డిజైన్ వేసుకోవచ్చు. ఈ నోజిల్ అనేది హాఫ్ కంటే తక్కువ బయటకు వచ్చేటట్లు కవర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గ్లాస్ తీసుకొని ఈ పైపింగ్ బ్యాగ్ని అందులో పెట్టుకొని విప్పింగ్ క్రీమ్ అనేది ఇవన్నీ తయారు చేసే లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా బయటని పెట్టకూడదు. బయటని పెట్టడం వల్ల అది అనేది మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే విప్పింగ్ క్రీమ్ని ఒకసారి మంచిగా స్పాచులా సహాయంతో స్పూన్ సహాయంతో కలుపుకొని మనము మంచిగా
ఈ విధంగా పెట్టుకోవాలి. పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకోవాలి. ఫుల్గా అయితే వేసుకోకూడదండి. పైపింగ్ బ్యాగ్ వరకు పై వరకు వేయకూడదు. పై వరకు వేస్తే ఏంటంటే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఇదైతే చివరిలో ఉన్నదాన్ని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఒక హెయిర్ బ్యాండ్ అయినా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు, లేకపోతే చేతితో గట్టి పట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా డిజైన్ చేసుకోవాలండి. కప్ కేక్స్ అన్నిటిపైన కూడాను ఈ విధంగా క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ కప్ కేక్స్ అనేది మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎక్కువ టైం వెనక తిన్న టేస్ట్గా ఉంటుంది, లేకపోతే అప్పటికప్పుడు తిన్న కూడా టేస్ట్గా ఉంటుందండి. అది మన ఇష్టం. ఈ విప్పింగ్ క్రీమ్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. 1/3 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఇప్పుడైతే 0 సైజు రెయిన్బో కలర్ స్ప్రింకిల్స్ అంటే షుగర్ బాల్స్ అనేవి డెకరేషన్ చేసుకోవడానికి కోసమని వేసుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు వీడియోస్ చూడనట్లయితే పైన ఐకార్డ్స్ మరియు అన్స్క్రీన్ వీడియోస్ పెడతానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కప్ కేక్స్ అనేది ట్రై చేసి చెప్పండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎలా ఉందనేది టేస్ట్ అనేది చూస్తున్నాను. చూసారు కదండి, పైనాపిల్ క్రష్ కూడా కింద వరకు మంచిగా ఉందండి. క్రీమ్ కూడా పైన స్పాంజ్ అంతా కూడా మంచిగా ఉందండి. టేస్ట్ కూడా బాగానే ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా ట్రోపలెట్ విప్పింగ్ క్రీమ్ మరియు ట్రోపలెట్ ప్రీమిక్స్ అంటే ఇంకేం లేదండి, కేక్ తయారు చేసుకుంటాం కదా స్పాంజ్, అదేనండి ప్రీమిక్స్ అంటే. ఆ పౌడర్ అనే ముందు చూపించాను కదా, అదేనండి. మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.